ఏపీలో కల్తీ పాల ఘటనకు సంబంధించి ఉత్కంఠ భయం మరింత పెరుగుతోంది. నలుగురికి మృతుల సంఖ్య పెరిగింది. మరింత మందికి ప్రాణాపాయ స్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకినాడ జీజీహెచ్లో కనకరత్నం, కృష్ణవేణి, రమణి ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సైతం సీరియస్గా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. అలాగే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రాజమండ్రిలోనే ఉండాలి అంటూ కూడా సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. కల్తీ పాలు తీసుకున్న 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. కల్తీ పాలను ల్యాబ్కు పంపించినట్లుగా అధికారులు వెల్లడించారు. ముంబై, విజయవాడల్లో కల్తీ పాల పరీక్షలు చేస్తున్నారు. నివేదిక వచ్చాక విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించాలంటున్నారు. కల్తీపాల ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఇవి చంద్రబాబు హత్యలేనంటూ జగన్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధికారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్తోనూ ఇతర అధికారులతో మాట్లాడి వెంటనే అక్కడికి వెళ్ళండి, డైరెక్ట్గా బాధితులతో మాట్లాడండి, చర్యలు తీసుకోండి, వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా అందించండి, మెరుగైన వైద్యం అందించండి అంటూ అధికారులను ఆదేశించారు. మరోవైపు జగన్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ చంద్రబాబు చేసినటువంటి హత్యలే అంటూ ఆయన మాట్లాడుతున్నారంటూ సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే నలుగురికి మృతుల సంఖ్య చేరిన నేపథ్యంలో మరింత మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత మందికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయమే ఇప్పటికే అక్కడ ఒకవేళ వాటర్ ప్రాబ్లమా లేకపోతే నిజంగానే మిల్క్తోనే ప్రాబ్లమా అనేది చెక్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అక్కడే మిల్క్ తీసుకువెళ్తున్నారు స్థానికులందరూ. అయితే ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్క్ శాంపిల్స్ తీసుకున్నారు. అలాగే అక్కడ వాటర్ ట్యాంకర్ శాంపిల్స్ కూడా తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. స్థానికులు ఒకసారి ఏమంటున్నారు అసలు ఈ అంశానికి సంబంధించి, అలాగే హెల్త్ ఆఫీసర్స్ కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. పూర్తిస్థాయి నివేదిక రాకపోయినప్పటికీ మిల్క్ వల్ల ఇది జరిగింది అంటూ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి హెల్త్ అధికారులు ఏమంటున్నారు చూద్దాం. కదండి, చేతిగా ఉంటుందండి, రేపు ఉండేది ఏముండదండి అన్నారంట. అయితే మర్నాడు నుంచి ఆ పిల్లలకి, చిన్న పిల్లలకి అయితే దగ్గరలో అయ్యి రావటం అంటం వల్ల కొంచెం ఇబ్బంది పడితే లోకల్ డాక్టర్ దగ్గరికి ఏదో వెళ్తే ఏం మందులు వాడారంటే తగ్గిందంటే మళ్ళీ స్టిల్ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయంటండి. ఇందాక వచ్చి ఆ తాతయ్య గారు చెప్తున్నారు. ఇది కాకుండా అదే రోజుని జరిగిన శివరాత్రి రెండో రోజుని మా మధు గారు వాళ్ళ నాన్నగారికి నీరుడు బంద్ అయిపోయింది. నీరుడు బంద్ ఎందుకు అయిందనేసి డాక్టర్ గారి దగ్గరికి కన్సల్ట్ చేస్తే అతను అన్ని టెస్టులు చేయగా హాస్పిటల్లో కిడ్నీలు దెబ్బతిన్నాయండి. క్రియేటింగ్ 7.8 వరకు వచ్చేసినాయి. అందుక ఈ డయాలసిస్ చేయవలసి ఉంటుంది అనేసి ఆమె మొదలు పెట్టారంట. తర్వాత వాళ్ళ అమ్మగారికి వచ్చిందండి, తర్వాత వాళ్ళ పెదనాన్న గారికి వచ్చిందండి, వాళ్ళ పెద్దమ్మ గారికి, ఇలా వరుసగా అందరికీ రావడంలోని ఏంటన్నది అంత తట్టుగా మొత్తం మీద అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళ కుటుంబాలనే ముగ్గురును ఐసీయూలో ఇంజెన్స్ మీద ఉన్నారంటండి. ఇద్దరు వాళ్ళ నాన్నగారు పూర్తిగా రికవర్ అవుతున్నారని ఇందాకే మోదీ గారు చెప్పడం జరిగిందండి. కానీ మరి పాలు అనేది నిర్ధారిస్తున్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇంచుమించుగా అతను ఈ రాజమండ్రి చుట్టుపక్కల అంతా కూడా 126, 130 కుటుంబాలకు వేస్తున్నారంటండి ఆయన పాలు. అలాగే మా ఆర్టీఓ ఆఫీస్ వెనకాల కూడా 2 పేషెంట్లు బయటపడ్డారండి ఇందాక. ఇదే విధంగా బాంబే గ్రౌండ్లో చివరిని కనకరత్న గారిని ఒక 76 సంవత్సరాలు ఆవిడ కూడా ఇలా నీరుడి బంద్ అయ్యి చనిపోయిందండి. నిన్న తెలిసింది అది కూడా. ఇలాగే చుట్టుపక్కల నుండి కూడా ఇప్పుడు కేసులు వస్తున్నాయండి. నిన్నటి వరకు 14 అనుకున్నది అలా 30-40 కేసులు కూడా బయటకు వస్తున్నాయండి. ప్రస్తుతానికి అతను అయితే అదే కోరుకొండ నరసాపురం నుండి, పల్లెటూరు నుండి తెస్తుంటే అన్ని కూడా మనకి గేదె పాలు అనే నమ్మకం మీద పైకి ఇంటికి వస్తున్నాయని అందరూ కూడా ఎంచుకోవడం జరుగుతుందండి. ఇప్పటి నుండి ఆయన 5-6 సంవత్సరాల నుంచి కూడా వేస్తున్నారంట. మరి ఈ రోజు అది దాని వల్ల కలిసి వచ్చిందో బోటర్ వల్ల కలిసి వచ్చిందో వేరే దాని మీద కలిసి జరిగింది అన్నది అధికారులు పూర్తిగా నిర్ధారించి మనకి తెలియజేయాలండి. అప్పుడు కానీ మనకి అర్థం అవుతుంది. డాక్టర్లు అయితే కూడా అవన్నీ కూడా పంపించారంటే ల్యాబ్లకి, అవి వస్తాయని ఇందాకే కిమ్స్ డాక్టర్ గారు ఒక ఆయన చెప్పారు. అది కూడా మనం విన్నాము. అయితే దాన్ని బట్టి జరుగుతుంది. ఇక్కడ ఈ లోకల్లో అయితే మరి అందరిలోని కూడా భయబంధాలుగా ఉందండి. అంటే అతను తాగిన పాలఅందరికీ కూడా అనుమానం వచ్చేసిందండి. ఇప్పుడు వాటర్ అయితే నిన్న ఉదయం టెస్ట్ చేయడం నేను దగ్గరుండి చేస్తానండి. అందులో కూడా మా దాంట్లో ఉండవలసిన మినరల్ వాటర్ అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయంటే ఈ రోజు కూడా ఉదయం చేశారండి వాళ్ళు చెక్కింగ్.
అది కూడా బాగానే ఉన్నదండి, నేను కూడా ఉన్నాను. దానివల్ల ప్రాబ్లం నిజంగా వాటర్ వల్ల వస్తే డయేరియా, వాంతులు అలాంటివి విన్నాను నేను విన్నాలోనే. ఇలా కిడ్నీలు పోవటాలు ఇవన్నీ చేయటాలు, లివర్లు పోవటాలు అనేది నేను వినలేదు. నాకున్న అనుభవాన్ని బట్టి మీకు సో సుమారుగా ఒక 120 నుంచి 130 కుటుంబాలకు వీళ్ళే మిల్క్ సప్లై చేస్తున్నారు అంటున్నారు 5-6 ఏళ్ళ నుంచి. కానీ ఇప్పుడే సడన్గా ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇదే అతిపెద్ద ప్రశ్న. అలాగే మరికొంతమందికి కూడా ఇలాంటి సమస్యలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్, ఇప్పటికే సీఎం చంద్రబాబు అలాగే జగన్ కూడా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది ఈ అంశానికి సంబంధించి. ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారు? చంద్రబాబు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అధికారులకి? అట్ ది సేమ్ టైం అతిపెద్ద ప్రశ్న, ఇన్ని రోజులుగా ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చి ఉండొచ్చు? అధికారులు ఏమంటున్నారు? నందు అనూర్య బాధను పడి ఇప్పటికే ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తుల్లో ఇప్పటికే మృతుల సంఖ్య 4కి అయితే చేరింది. వీళ్ళకి సంబంధించి నిన్న నుంచి కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు దీంట్లో ఇప్పుడైతే కామకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కాకినాడలో చికిత్స పొందుతూ కృష్ణవేణితో పాటు అలాగే కనకరత్నం వీళ్ళ ఇద్దరు కూడా నిన్న అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూసుకుంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి అదే వ్యాధిని పడి అనూర్య వ్యాధిని పడి రమణి అనే మరొక మహిళ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా అనూర్య బాధను పడి ఇప్పటికే 106 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకైతే ఈ వ్యక్తి గణేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ పాలు ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఆ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ఆ టెస్టులు నిర్వహించి వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వారు అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు అందరూ ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వాళ్ళ ఆసుపత్రుల్లో ఇప్పటికే 30 మంది వరకు కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా సేకరించి వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ అయితే ఈ రోజు సాయంకాలంగా రేపటికల్లా వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే మొత్తం ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే తాజా పరిణామాలు చూసుకుంటే జిల్లా కలెక్టర్తో పాటు అలాగే వైద్య శాఖ అధికారులు, జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడైతే రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ప్రస్తుతం ఎవరైతే ఈ గణేష్ అనే వ్యక్తి ఈ యొక్క ప్రాంతం నుంచి పాలు పట్టుకొచ్చి కోరుకొండ మండలంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం నుంచి పాలు పట్టుకొచ్చి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి సప్లై చేస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాళ్ళ సంబంధించి ఇంకా ఎవరైనా ఉంటే అతని పాలు ఎవరైనా వినియోగిస్తే మాత్రం కంపల్సరీ మీరు బ్లడ్ శాంపుల్ తీసుకోవాలని వైద్య పరీక్షలు చేసుకోవాలని ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో అయితే ఆ వైద్య పరీక్షలతో పాటు 42 మంది ఒక నమూనాలు అయితే ప్రస్తుతం అయితే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా రైతుల నుంచి 46 మంది రైతులు అలాగే 46 పశువుల నుంచి అయితే ఆ పాలు సేకరణ చేసి శాంపిల్స్ కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఇప్పటికే పిల్లలు యూరిన్ స్టక్ అయిపోవడంతో పాటు కిడ్నీలు ఫెయిల్యూర్ అవడంతో పాటు ఇప్పుడైతే చనిపోయిన వారికి ఇటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ వాళ్ళు వినియోగించినటువంటి వాటిని కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు అందించాలి. దీనికి సంబంధించిన ఎవరైతే బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా మొత్తం ఆ యొక్క ప్రాంతంలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని కూడా చెప్పుకొస్తారు. దీని ఇప్పటికే ఆ గణేష్ అయితే అదుపులో తీసుకున్నారు. అతనైతే ఆ పాల వ్యాపారిని అదుపులో తీసుకుని ఎక్కడెక్కడ మీరు ఎవరెవరు ఇంటికి సప్లై చేశారు వాళ్ళందరినీ కూడా గుర్తించే పనులు అయితే అధికారులు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దీనిపై అయితే కొంతమంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళందరూ కూడా చిన్నపాటి సమస్య వచ్చినా సరే అదేనేమో అనుకుని ఈ యొక్క వ్యాధి తోకిందాం అనుకుని కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మరి ప్రకాష్, ఇంతకుముందు అధికారులు మాట్లాడుతూ సుమారుగా 120-130 కుటుంబాలకి వాళ్లే సప్లై చేస్తున్నారు అంటూ చెప్పారు. అంటే మరి ఇన్ని రోజుల నుంచి గతంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చిందా? ఇప్పుడే సమస్య రావడం విషయంలో ఆ వ్యాపారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారా ఈ విషయంలో? అధికారులందరూ కూడా ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఎందుకంటే వాటర్ మొదటగా అయితే మంచి నీటి వలన ఈ యొక్క ప్రమాదం సంభవించిందా, లేదంటే మంచినీరు అక్కడ ఉన్నటువంటి కలుషితం అవ్వడం వల్ల సంభవించిందా, లేదంటే ఆ పాలు వల్ల సంభవించిందా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మంచినీరు వల్ల సమస్య వచ్చింది కలుషితం అయితే మాత్రం వాంతులు, విరోచనాలు, ఇటువంటి డయాలసిస్ ఏదైతే డయేరియా బారిన పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ విధంగా మంచినీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకైతే ఆ కలుషితం వల్ల అయితే ఈ
ఈ విధమైనటువంటి కంప్లైంట్స్ రాదు, లివర్ ఇన్ఫెక్షన్ రాదు, లివర్ అయితే స్టక్ అయిపోవడం అంటే ఉండదు, యూరిన్ బంద్ కావడం అయితే ఉండదు మంచినీటి వల్ల వచ్చే వాటి వల్ల. కానీ ఈ పాలు తాగడం వల్లే ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం పరిస్థితి ఉందంటూ కూడా అధికారుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ శాంపిల్స్ సేకరించారు. 76 మంది సంబంధించిన శాంపిల్స్ సంబంధించిన రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. ఆ రిపోర్టు వస్తే మాత్రం దీనికి సంబంధించి పాలు వల్లే వచ్చిందనేది కూడా క్లియర్ గా నిర్ధారించ అవసరం అయితే ఎంతైనా కనపడుతుందని చెప్పాలి. 76 శాంపిల్స్ కూడా రిపోర్టు రేపటికల్లా వచ్చే అవకాశం ఉంది. విజయవాడ నుంచి ప్రత్యేకమైన టీం కూడా ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడైతే రాజమండ్రి మరి కొద్దిసేపట్లో చేరుకుంటారో ఆ టీం కూడా ఆ బెడ్ శాంపుల్ సేకరించి దేనివల్ల ఈ సమస్య తలెత్తిందని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతున్నందు మరి మరణాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యొక్క ఎన్నడూ లేని విధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పల్లెటూరు నుంచి స్వచ్ఛమైన పాలు సప్లై చేస్తూ ఈ విధంగా వాళ్ళైతే ఎంతో నమ్మకంగా వేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ఎందుకు చేస్తారని, ఇది గతం నుంచి చేస్తున్నారా, ఇదే మొదటిసారి జరిగిందనేది కూడా అందరూ కూడా దివ్యపోతున్నారు. ఈ మరి విషయంపై మరి పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉంది, రిపోర్టు అయితే రావాల్సిన అవసరం కనబడుతున్నందు. రైట్. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ప్రకాష్? అంటే 4 అంటున్నారు, కొన్ని చోట్ల 5 కూడా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి అంటున్నారు. సో అసలు ఎంతమందికి ఇప్పుడు వరకు ఇలా ప్రాణాలు కోల్పోయారు, ఇంకెంతమంది కండిషన్ ఎలా ఉంది? చాలామంది సీరియస్గా ఉందంటూ చెప్తున్నారు కదా. అంటే కృష్ణవేణి అనే ఆమె అయితే మొదటగా హాస్పిటల్లో చనిపోయింది. అలాగే కనకరత్నం కూడా హాస్పిటల్లో చనిపోయింది. ఈ రోజు రమణి అనే ఆమె చనిపోయింది. మరొక ఇద్దరు పెద్దవారు కూడా చనిపోయారని కూడా చెప్పుకొస్తున్నారు. అందులో ఆ మూర్తి ఎవరైతే ఉన్నారో మూర్తి అనే వ్యక్తితో పాటు మరొక 2 వృద్ధులు కూడా దీంట్లో కాలం చేశారని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఆ రాధాకృష్ణ మూర్తి అలాగే శేషారావు కూడా చికిత్స పొందుతూ మరి క్రితమే కూడా చనిపోయారంటున్నారు. మరి 5 మొత్తం ఈ దీంట్లో ఇప్పటికే కలెక్టర్లు అయితే జిల్లా అధికారులు మొత్తం 4 వరకు కూడా మృతి చెందారని చెప్పినప్పటికీ మొత్తం మరొక 2 రాధాకృష్ణమూర్తి శేషగిరిరావు వీళ్ళిద్దరూ కూడా 70 సంవత్సరాలకు సంబంధించిన పైబడినటువంటి వారు. వాళ్ళ ఈ యొక్క లివర్ ఇన్ఫెక్షన్ అలాగే ఫెయిల్యూర్ వల్ల జరిగిందని చెప్పుకొస్తున్నారు. మొత్తం 101 మంది కుటుంబాలకు కూడా బ్లడ్ శాంపుల్ అయితే సేకరించారు. వాళ్ళ పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం కనపడుతుంది. మిగిలిన వారు కూడా స్వల్ప అస్వస్థత గురవి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి సరైన వైద్యం అందించాలని కూడా అధికారులకి సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పాలన్నది. రైట్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి ప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరోవైపు ఇప్పటికే జగన్ ఈ అంశానికి సంబంధించి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఒక ట్వీట్ కూడా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే 4 మృతి చెందడం, మరికొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్తూనే ఆయన ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకి ముప్పు ఏర్పడిందని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలంటూ, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలంటూ కోరారు. వైద్యారోగ్య శాఖ ఈ ఘటనపై తక్షణమే దృష్టి సారించి బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ, అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలంటూ జగన్ సూచించారు. ఒక ట్వీట్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ విషయంలో యాక్టివ్గా ఉండాలంటూ సూచించారు. మరోవైపు చంద్రబాబు చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అధికారులు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? సరిగా మీరు అక్కడే ఉండండి, వైద్యారోగ్య శాఖ అధికారులు అందరూ అక్కడే ఉండండి, పరిస్థితి సద్దు మణిగే వరకు ఎప్పటికప్పుడు నేను ఫాలోఅప్ చేస్తుంటాను, ఏ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ జరగకూడదు అంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు శాంపిల్స్ సేకరించారు. ఆ పాలకి సంబంధించి ఇళ్లకు ఎవరెవరికైతే సప్లై చేశారో ఆ శాంపిల్స్ను సేకరించినట్లుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి శాంపిల్స్కి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ బయటకు వస్తే తప్ప పూర్తి స్థాయిలో ఒక కన్ఫర్మేషన్కి రాలేని పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ముందుగా వాటర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అంటూ అనుకున్నారు, కానీ పాలలోనే సమస్య అంటూ తెలుస్తుంది. కాకపోతే ఏం సమస్య వచ్చింది, ఇన్ని రోజులుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది అధికారులు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి కలెక్టర్ ఏమన్నారో చూద్దాం ఈ అంశానికి సంబంధించి. జీజీహెచ్ కాకినాడ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో డాక్టర్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము ఈ విషయంలో ఈ కేసు కి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 4 మరణాలు జరిగింది. ఈ 4కి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది.
12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో నలుగురు మనకి మరణించారు. ఆ నలుగురు డీటెయిల్స్, నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేట్స్ జాయిన్ అయ్యారు. అక్కడ 17వ తారీఖు 18వ వరకు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మన నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చి, ఎలాగో ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము, సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నతించుకుంటున్నాం. ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. సాయంత్రం మనకు రిజల్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్సెప్ట్